నమస్తే నేను దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. బీహార్ ఎన్నికలు దేశం మొత్తం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓట్ల చోరీ ఆరోపణల తరుణంలో ఎన్డీఏ ఇండియా కూటమిలు రెండు ఈ రాష్ట్రంపై గురిపెట్టాయి. ఓటర్ అధికార యాత్ర పేరుతో రాహుల్ రోజుల తరబడి బీహార్ వ్యాప్తంగా ప్రచారం చేయడంతో ఫలితాలు కాంగ్రెస్ కు కీలకంగా మారాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రధాన పార్టీ కాకపోయినా ఎన్డీఏను గద్దెదించే లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. అటు బీజేపీ కూడా బీహార్ గెలిచి సత్తా చాటాలని కోరుకుంటోంది. ఇంతకు బీహార్లో గెలిపేవరిది? రాహుల్ పంతం నెరవేరుతుందా? ఓట్ల చోరీపై బీహారీల మనోగతమేంటి? బీహార్ ఎన్నికల్ని అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటములు రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. బీహార్లో సత్తా చాటి మోడీ హవా తగ్గలేదని చాటాలని ఎన్డీఏ చూస్తోంది. అదే సమయంలో బీహార్లో గెలిచి ఎన్డీఏకు సవాల్ విసిరాలని ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. రాహుల్ యాత్ర తరుణంలో కాంగ్రెస్ కు బీహార్ ఫలితాలు కీలకంగా మారాయి. ఇప్పటికే షెడ్యూల్ రాకముందే రెండు కూటముల్లోనూ సీట్ల సిగపట్లు మొదలయ్యాయన్న ప్రచారం జరుగుతోంది. బీహార్ ఎన్నికల స్కెడ్యూల్ను ఇప్పటివరకు ఈసీ విడుదల చేయకపోయినా పోలింగ్ తేదీలపై ఇప్పటికే ఊహాగానాలు వెలువడుతున్నాయి. దసరా తర్వాత అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. నవంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా 2 లేదా 3 దశల్లో పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. నవంబర్ 15 నుంచి 20 మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. నవంబర్ 22 గడువుకు ముందే మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 243 మంది సభ్యులున్న ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏలో 131 మంది సభ్యులున్నారు. బీజేపీలో 80 మంది ఎమ్మెల్యేలు, జేడీయూకి 45, హెచ్ఏఎంఎస్కు 4 ఎమ్మెల్యేలు, 2 స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రతిపక్షాల ఇండియా కూటమికి 111 మంది సభ్యుల బలం ఉంది. ఆర్జేడీకి 77 మంది ఎమ్మెల్యేలు, సిపిఐ-ఎంఎల్కు 11, కాంగ్రెస్కు 19, సిపిఐఎంకు 2, సిపిఐకి 2 ఎమ్మెల్యేలున్నారు. నిజానికి మొన్నటిదాకా బీహార్లో అటు బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ప్రధాన శక్తులు కాదు. కానీ గత ఎన్నికల్లో అనూహ్య ఫలితాలొచ్చి బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఎదిగింది. అప్పట్నుంచి కమలనాథులు బీహార్ సీఎం పదవిపై కన్నేశారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటు కాంగ్రెస్ ఇప్పటికీ ప్రధాన శక్తి కాలేకపోయినా ఈసారి ఆర్జేడీ మాత్రం ఆ పార్టీనే నమ్ముకున్నట్టుగా కనిపిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో యూపీతో పాటు బీహార్లో అనుకున్న ఫలితాలు రాకపోవడం కారణంగానే మ్యాజిక్ ఫిగర్ రాలేదనేది బీజేపీ లెక్క. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి లెక్క సరిచేయాలని ఎన్డీఏ కూటమి ఆలోచిస్తోంది. బీహార్లో క్రమంగా వృద్ధి చెందుతున్న పార్టీ బలం ఇందుకు సహకరిస్తుందని కాషాయ పార్టీ లెక్కలేస్తోంది. కాంగ్రెస్ విషయానికొస్తే ఆ పార్టీ అప్పుడు ఇప్పుడు గొర్రెతోక బెత్తడే అన్నట్టుగా ఉంది. కానీ మిత్రపక్షం ఆర్జేడీ బలాన్ని పెంచి పరోక్షంగా పైచేయి సాధించాలనే ఉద్దేశంతో ఉంది. మొన్నటిదాకా ఆర్జేడీ నీడలో ఉన్న కాంగ్రెస్కు ఇప్పుడు సొంత బలం పెంచుకునే ఛాన్స్ వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే లాలూ ప్రసాద్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అనారోగ్యంతో ఇల్లు కదిలే పరిస్థితి లేదు. తేజస్వి యాదవ్కు యూత్లో క్రేజ్ ఉన్న అనుభవలేమి కూడా ఉంది. ఇప్పుడు రాహుల్ బీహార్ ఎన్నికల ప్రచారంలో లీడ్ తీసుకుని తేజస్విని తన వెంట తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇదే ఊపులో తాము గెలిచే సీట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాలనేది హస్తం పార్టీ ఆలోచన. దీనికోసం కావాల్సిన అన్ని ఎత్తుగడల్ని వాడటానికి కాంగ్రెస్ పార్టీ రెడీ అయిపోయింది. అంతిమంగా కూటమి బలం పెరగాలనేది ఇండియా కూటమి పక్షాల ఆలోచన. ఎన్డీఏ కూటమిని గద్దెదించడం ద్వారా ఓట్ల చోరీ ఆరోపణలు నిజమేనని రుజువు చేసే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీహార్ ఉత్తర భారత్ హిందీ రాష్ట్రం ప్రస్తుతం బీజేపీ కూటమి పరిపాలిస్తుంది. ఏమాత్రం చాలా కీలకం బీజేపీకి, ఎందుకంటే తప్పకుండా ఎలక్షన్ గెలవాలి. ఈ ఎలక్షన్ కనుక గెలిస్తే ఉత్తర భారత్లో బీజేపీకి తిరుగులేదని మాత్రం వస్తుంది. రాబోయే ఎలక్షన్స్ ఉత్తరప్రదేశ్ కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని ప్రజలకు చూపెట్టవచ్చు. దేశమంతా ఒక మెసేజ్ వెళ్తుంది. అలాగే ఇండియా అలయన్స్ కూడా తప్పకుండా ఏమాత్రమైనా గెలవగలిగితే బీహార్ ఎలక్షన్ 2024లో ఓటిని అందరూ మర్చిపోతారు. మహారాష్ట్ర, బీహార్ అని ఓడిపోయారని మర్చిపోతారు. చాలా ఫ్యూచర్కి మంచి కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ జాతీయ సమీకరణాలను చూస్తే బీహార్ తీర్పుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఎన్డీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రాల ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన ఓట్ల చోరీ పేరుతో ప్రతిపక్షం మోడీ గాలి తీసే ప్రయత్నం చేస్తోంది. ఈ స్థితిలో బీహార్ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఎన్డీఏ కూటమి రాజకీయ ఆధిపత్యం తేటతెల్లం అవుతుందనడంలో సందేహం లేదు. ఇక పార్టీ పరంగా బీజేపీకి కూడా ఈ గెలుపు చాలా అవసరం. బీహార్లో దశాబ్దన్నర కాలంగా పార్టీ బలం పెంచుకుంటున్న డిప్యూటీ సీఎం పదవి మాత్రమే బీజేపీకి దక్కుతోంది. ఈసారి జేడీయూ బలహీనతకు తోడు నితీష్ ఆరోగ్య పరిస్థితులు కూడా సహకరించేలా ఉన్నాయనేది ఆ పార్టీ లెక్క. అందుకే బీహార్ సీఎం పదవి దక్కించుకోవడానికి ఇంతకు మించిన సరైన సమయం ఉండబోదని కాషాయ పార్టీ ఆలోచిస్తోంది. ఒక్కసారి బీజేపీకి అత్యధిక సీట్లొస్తే నితీష్ను సైడ్ చేయడం పెద్ద విషయం కాదనుకుంటున్న బీజేపీ ప్రస్తుతానికి మాత్రం సీఎం పదవిపై నోరు మెదపడం లేదు. జేడీయూ ప్రకటనల్ని ఖండించే ప్రయత్నం కూడా చేయడం లేదు. పైగా పరోక్షంగా చిరాగ్ పాస్వాన్ను దువ్వుతూ
జేడీయూపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అల్టిమేట్గా అసలు అధికారమే వదులుకుంటారో లేదంటే సీఎం సీటు త్యాగంతో సరిపెట్టుకుంటారో తేల్చుకోవాలనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇటు ఇండియా కూటమికి బీహార్ ఎన్నికలు అగ్ని పరీక్షగా మారాయి. ఎన్డీఏకు గట్టి పోటీ ఇస్తున్నామన్న భావన నిజమా కాదా అనేది ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాల్సిన సమయం ఇది. ఇప్పుడు బీహార్లో విపక్ష జెండా ఎగిరితే ఇండియా కూటమికి నైతిక బలం పెరిగినట్టే. అలా కాకుండా ఎన్డీఏ గెలిస్తే మాత్రం ఇండియా కూటమి మరోసారి జావగారిపోవడమే కాదు, రాహుల్ మాటలకు విశ్వసనీయత లేదని బీజేపీ వెంటనే అందుకుంటుంది. ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే బీహార్లో ఇండియా కూటమి సత్తా చాటాల్సిందే. ఇక్కడ ఆర్జేడీ బలం పరంగా చూస్తే ఆ పార్టీకి ఎంతో కొంత అవకాశాలున్నాయి. కానీ ఆర్జేడీకి ధీటుగా ఇండియా కూటమి పక్షాలు ప్రదర్శన చేస్తేనే అనుకున్న ఫలితం వస్తుంది. అన్నింటికంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మరి రాహుల్ ప్రచారం ఆ పనికి ఉపయోగపడుతుందా లేదా అనేది మరో కీలకమైన ప్రశ్న. ప్రతిసారి రాష్ట్రాల ఎన్నికల్లోనూ బీజేపీ ప్రధాని మోడీ ప్రతిష్టను పణంగా పెడుతోందని కాంగ్రెస్ విమర్శిస్తుంటుంది. ఈసారి బీహార్లో రాహుల్ వ్యక్తిగత ప్రతిష్టను పణంగా పెట్టి మరీ కాంగ్రెస్ బరిలో దిగి తొడగొడుతోంది. అందుకే ఈ ఎన్నికల ఫలితం తమకు మరింత ప్రత్యేకమని కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. మరి బీహారీలు ఏ కూటమిని కరుణిస్తారనేది ఉత్కంఠ రేపుతున్న అంశం. బీహార్లో 2 కూటములకు తలనొప్పులు కూడా లేకపోలేదు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థులతో పోటీ కంటే ముందు సొంత కూటమిలో విభేదాలు సద్దుమణిగేలా చేసుకోవడం చాలా అవసరం. ఎన్డీఏ కూటమిలో ఇంతవరకు చిన్న భాగస్వామిగా ఉన్న చిరాగ్ పాస్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్, జితన్ రామ్ మాంఝీ హిందుస్థానీ అవాం మోర్చా పార్టీలు ఇకపై కేవలం సహకారం అందించే పాత్రకే పరిమితం కారాదని భావిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పార్టీలు ఎక్కువ సీట్లను కోరుతున్నాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లో 5 సీట్లను గెలుచుకున్న చిరాగ్ పాస్వాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 40 సీట్లు కావాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఒకవేళ అడిగినన్ని సీట్లు తమకు ఇవ్వకపోతే మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో తమ పార్టీ సొంతంగా పోటీ చేస్తుందని చిరాగ్ పాస్వాన్ ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. స్థానికంగా తమకు ఎక్కువ మద్దతున్న గయా, ఔరంగాబాదుల్లోని అన్ని సీట్లను తమకే కేటాయించాలని మరో సంకీర్ణ పార్టీ హెచ్ఏఎం చీఫ్ జితన్ రామ్ మాంఝీ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన 20 సీట్లు అడుగుతున్నారు. తమ పార్టీ మద్దతు లేకుండా ఎన్డీఏ విజయం సాధించలేదని ఆయన ప్రకటించారు. ఇటు ఇండియా కూటమిలో ప్రస్తుతం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్ సహా 6 పార్టీలున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం, పశుపతి పరాస్ నేతృత్వంలోని ఎల్జేపీ కూడా చేరడంతో మొత్తం పార్టీల సంఖ్య 8కి చేరింది. అంటే మొత్తం 8 పార్టీలు 243 అసెంబ్లీ సీట్లను సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. పశుపతి పరాస్ను ఉపయోగించి పాస్వాన్ వర్గానికి చెందిన ఓట్లను విడగొట్టాలని ఇండియా కూటమి గట్టిగా భావిస్తోంది. ముఖ్యంగా పాస్వాన్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న ఖగారియా ప్రాంతంలో గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే జేఎంఎంకు బీహార్లో కనీసం 1 సీటైనా కేటాయించాల్సిన అవసరం ఉంది. సీట్ల పంపిణీలో రగడకు తావు లేకుండా గత ఎన్నికల ఫలితాల్ని దృష్టిలో పెట్టుకుని సీట్ల పంపకం చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఏతావాత 2 కూటముల్లో సీట్ల సర్దుబాటు తలపోటుగా మారే పరిస్థితుల్లో గెలుపే ముఖ్యమనే అంతిమ అస్త్రాన్ని వాడాల్సిందేనని ప్రధాన పార్టీలు డిసైడ్ అయ్యాయి. బీహార్ ఎన్నికల తరుణంలో ఓట్ల చోరీ ఆరోపణలే హైలైట్ అవుతున్నాయి. ఈ అంశాన్ని ఫోకస్ చేస్తూ రాహుల్ ఇప్పటికే ఓటర్ అధికార యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారం షురూ చేశారు. ఓట్ల చోరీపై రాహుల్ విమర్శలు, ఈసీ కౌంటర్లు, సుప్రీం డైరెక్షన్ తర్వాత బీహార్ ఓటర్లు ఎవరి వాదనను నమ్ముతున్నారనేది అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోనుంది. గతంలో బీమారు రాష్ట్రంగా ముద్రపడ్డ బీహార్ ఇప్పుడిప్పుడే ఆ ఛాయలు తొలగించుకుని అభివృద్ధి బాటలో నడుస్తోంది. గత 25 ఏళ్లుగా నితీష్ బీహార్ను ప్రశాంతంగా ఉంచి సుశాసన్ బాబుగా ముద్రపడ్డారని జేడీయూ గొప్పగా చెప్పుకుంటోంది. కానీ రాజకీయ జిమ్మికులతో నితీష్ కుర్చీ పదిలంగా ఉంచుకుంటున్నారని, అసలైన ప్రజాభిమానం లాలూ కుటుంబం వెంటే ఉందనేది ఆర్జేడీ మాట. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే బీహార్ స్థితిగతుల్లో గతానికి ఇప్పటికీ మార్పొచ్చిన మాట నిజం. అదే సమయంలో బీహారీల ఆకాంక్షలు కూడా పెరిగిన మాట వాస్తవం. ఇలాంటి తరుణంలో అనూహ్యంగా తెరపైకొచ్చిన ఓట్ల చోరీ ఆరోపణలు ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనేది కూడా ఉత్కంఠ రేపుతున్న అంశం. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీనే ప్రధాన అంశం చేయాలని ఫిక్స్ అయింది ఇండియా కూటమి. ఇప్పటికే రాహుల్ గాంధీ సస్రాం నుంచి మొదలుపెట్టిన ఓటర్ అధికార యాత్ర బీహార్లో 23 జిల్లాల మీదుగా సాగింది. ఈ యాత్రలో రాహుల్కు తేజస్వి కూడా జతకలిశారు. ఓట్ల చోరీ విషయంలో బీజేపీ దొంగాట ప్రజలకు తెలిసిపోయిందని, ఆ ప్రభావం ఫలితాలపై ఖచ్చితంగా ఉంటుందని ఇండియా కూటమి ధీమాగా ఉంది. అదే సమయంలో ఈసీ ఇచ్చిన కౌంటర్లు వాస్తవాల్ని కళ్లకు కట్టాయని బీజేపీ ఆరోపిస్తోంది. బీహారీలకు మోడీపై నమ్మకం ఉందని ఆ పార్టీ వాదిస్తోంది. బీహార్ ఎన్నికల ముందు ఈసీ చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వివాదానికి దారితీసింది. ఎస్ఐఆర్ పేరుతో పౌరసత్వానికి ప్రూఫ్లు అడగడం, లేనిపోని డాక్యుమెంట్లు కావాలనే కారణంతో లక్షల్లో ఓట్లు తొలగిస్తున్నారనేది విపక్షాల ఆరోపణ. ఈసీ బీజేపీతో పొత్తు పెట్టుకుని ఓట్ల చోరీకి తెరలేపిందని రాహుల్ ఆరోపిస్తున్నారు.
ఇదే పనిచేసి గతంలో మహారాష్ట్రలోనూ ఫలితాన్ని మార్చేశారని ఆయన విరుచుకుపడుతున్నారు. రాహుల్ యాత్రతో అప్రమత్తమైన బీజేపీ కూడా కుదిరినప్పుడల్లా మోడీతో బీహార్లో సభలు పెట్టిస్తోంది. ఆ సభల్లో మోడీ రాహుల్ విమర్శల్ని తిప్పికొడుతున్నారు. దీంతో బీహార్ ఎన్నికల స్కెడ్యూల్ రావడానికి ముందే ప్రచార హోరు మొదలైపోయినట్టయింది. ఓట్ల చోరీని ప్రధానాంశం చేయాలనే నిర్ణయం వెనుక ఇండియా కూటమి బలమైన వ్యూహరచన చేస్తోంది. 2014 నుంచి బీజేపీ మోడీ దొంగ ఓట్లతోనే గెలుస్తున్నారనే వాదనను బాగా జనంలోకి తీసుకెళ్లాలనే లైన్ తీసుకుంది. మొత్తంగా ఈ అంశంపై దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరిగేలా చూడడమే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. తమ వాదనను జనం పూర్తిగా నమ్మకపోయినా వారి మనసులో ఏ మూలో కాస్త అనుమాన బీజం మొలకెత్తినా కాగల కార్యం ఓటర్లే పూర్తి చేస్తారనే నమ్మకంతో ఉంది. ఇప్పటికే ఓట్ల చోరీ ఆరోపణలకు కౌంటర్ల విషయంలో బీజేపీ నేతలు కుప్పిగంతులు వేస్తున్నారని, వారికి ఎన్డీఏ పక్షాల నుంచి మద్దతు కరువైందని ఇండియా కూటమి భావిస్తోంది. అయితే ప్రతిపక్షం మిథ్యా ప్రపంచంలో బతుకుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. బీహారీలకు అవసరమైన అంశాలను వదిలేసి ఓట్ల చోరీ పేరుతో లేనిపోని రగడతో సాధించిందేమీ లేదనేది ఆ పార్టీ భావన. జనం పదే పదే తిరస్కరించిన రాహుల్తో ఇండియా కూటమికి ఏమీ ఉరగబోదని కూడా ఎన్డీఏ ఎద్దేవా చేస్తోంది. ఓట్ల చోరీ విషయాన్ని బీహారీలు ఎంత సీరియస్గా తీసుకుంటున్నారనేది అసలైన విషయం. ఈ ప్రాతిపదికనే ఓట్ల చోరీ ప్రచారం కొనసాగుతుందా, ఆగిపోతుందా అనేది తేలిపోతుంది. ఎందుకంటే ఓట్ల చోరీపై ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి బీహార్ ఎన్నికల్ని మించిన అవకాశం పార్టీలకు లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు రావాలని ప్రతి పార్టీ కోరుకుంటున్నాయి. ఓట్ల చోరీపై భారీ ఆశలు పెట్టుకుని అసెంబ్లీ ఎన్నికల తరుణంలో బీహార్లో యాత్ర చేస్తున్న రాహుల్ ఆశిస్తున్న ఫలితాలు వస్తాయా లేదా అనేది కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతున్న అంశం. రాహుల్ ఆరోపణల్నే నమ్ముకుని ఆయనతో భుజం కలిపి నడుస్తున్న తేజస్వి కూడా ఈ ఎన్నికలు చావోరేవో అన్నట్టుగా పోరాడుతున్నారు. అయితే ఎన్డీఏ మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాహుల్ ఓట్ల చోరీ ప్రచారానికి యాత్ర చేస్తున్నా అట్నుంచి విమర్శలు, కౌంటర్లే తప్ప ఈ అంశానికి మరీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఉద్దేశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఓట్ల చోరీ ప్రధానాంశం కాకూడదనే లక్ష్యంతో ఎన్డీఏ ఉన్నట్టుగా కనిపిస్తోంది. అందుకే మోడీ కూడా సభల్లో బీహార్ అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడుతున్నారు. మెరుగైన బీహార్ కోసం ఎన్డీఏకే ఓటేయాలని అభ్యర్థిస్తున్నారు. దేశంలో ఎంపీ సీట్ల పరంగా యూపీ తర్వాత బీహార్ కీలక రాష్ట్రంగా మారిపోయింది. అందుకు తగ్గట్టుగానే అగ్రనేతలు రంగంలోకి దిగి వ్యూహరచన చేస్తున్నారు. ఇక్కడ తెరపైన కనిపించే ప్రచార హడావిడి కంటే చాప కింద నీరులా పనిచేసే తెర వెనుక వ్యూహాలే కీలకమనడంలో సందేహమే లేదు. ఇప్పుడు బీహార్లో ఎవరు కింగ్ అయితే జాతీయ రాజకీయాల్లోనూ వారి హవానే నడుస్తుందనే విశ్లేషణలున్నాయి. ఓట్ల చోరీ ఆరోపణలతో ఇండియా కూటమి నిజంగా ఎన్డీఏను గట్టిగా ప్రతిఘటించిందా లేదా అనేది ఇప్పుడు తేలిపోనుంది. అందుకే ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. గతానికి భిన్నంగా కాంగ్రెస్ చాలా ముందుగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టడం బీహార్పై ఆ పార్టీ పెట్టుకున్న ఆశలకు అద్దం పడుతోంది. మరి బీహారీలు ఓట్ల చోరీ ఆరోపణల విషయంలో రాహుల్తో కనెక్ట్ అవుతారా? ఆయన ఆరోపణల్ని రిసీవ్ చేసుకుంటారా లేదా? ఈ ప్రశ్నలే ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాల్ని తేలుస్తాయని భావిస్తున్నారు. ఓట్ల చోరీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ అవుతుందా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది. సో ఇప్పుడు బీహార్ ఏమిటంటే ఒక టెస్టింగ్ గ్రౌండ్ లాగా అయిపోతుంది అనమాట. ఎట్లాగా ఈ అసెంబ్లీ ఎన్నికలకి ఎట్లాగుంటుంది, దాని తర్వాత ఇండియా అలయన్స్ ఏది మహాగఠబంధన్ బీహార్లో ఉంటుంది, దాన్ని ఎంత మటుకు దూసుకుపోతున్నారో దాని ప్రభావం ఎంత ఉంటుందో ప్రజల మీద అనేది తేలుతుంది. అంతకన్నా ముఖ్యం ఏమిటంటే ఇది ఓట్ అధికార యాత్ర రాహుల్ గాంధీ చేసింది ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఎట్లాగుంటుందో దాన్ని బట్టి రాహుల్ గాంధీ లీడర్గా ఇంకా పెద్ద లీడర్గా ఎమర్జ్ చేయడా లేదా అనేది ఒకటి తేలిపోతుంది. సో బీహార్ ఎన్నికలు చాలా విధంగా ప్రాధాన్యత వహిస్తుంది. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అనే ప్రాచీన కాలపు సామెతలాగా ప్రస్తుతం మోడీ సర్కార్ ఏం చేసినా అది బీహార్కే దారితీస్తుంది. కేంద్ర మంత్రిమండలి మోడీ అధ్యక్షతన సమావేశమై ప్రత్యేకంగా బీహార్కు ఇన్ఫ్రా, రైల్వే రంగాల్లో 7,600 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీహార్లో బీజేపీ అంతర్గత పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టి సారించింది. బీహార్లో దివంగత నేత సుశీల్ కుమార్ మోడీ ఉన్నంత వరకు లోకల్ బీజేపీ ఏకతాటిపై నడిచింది. కానీ సుశీల్ మృతి చెందిన తర్వాత బీహార్ బీజేపీ కట్టుతప్పిందని సొంత పార్టీ కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు. దీంతో అమిత్ షా బీహార్ బీజేపీపై ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లోగా రాష్ట్ర బీజేపీని కుదుటపరచాలని ప్రయత్నిస్తున్నారు. భేదాభిప్రాయాలతో పార్టీ విజయావకాశాల్ని ప్రభావితం చేస్తే పర్యవసానాలు కఠినంగా ఉంటాయని అమిత్ షా ఇప్పటికే బీహార్ నేతల్ని హెచ్చరించారనే ప్రచారం జరుగుతోంది. వ్యక్తుల కంటే పార్టీయే ముఖ్యమనే సూత్రాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారని కొందరు నేతలంటున్నారు. బీహార్ ఎన్నికలు జాతీయ పార్టీలకు కీలక టాస్క్ అయితే లోకల్ పార్టీలు జేడీయూ, ఆర్జేడీలకు దిశానిర్దేశం చేసే ఎన్నికలు.
లాలు గైర్హాజరీలో ఆర్జేడీ నేతగా ఎదుగుతున్న తేజస్వి నాయకత్వ సామర్థ్యానికి, నితీష్ పాలనా సామర్థ్యానికి బీహార్ ఎన్నికలు అగ్నిపరీక్ష పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. జేడీయూకు సీట్లు తగ్గితే నితీష్ రాజకీయ భవితవ్యంపై నీలి నీడలు అలుముకున్నట్టే. అలాగే ఆర్జేడీ సీట్లు పెరగకపోతే తేజస్విపై ఆర్జేడీ శ్రేణులు నమ్మకం కోల్పోయే అవకాశం లేకపోలేదు. బీహార్ ఎన్నికలు ఎంత జాతీయ రాజకీయాల్ని ప్రభావితం చేసినా బీహారీలు లోకల్ లీడర్లను కూడా పట్టించుకుంటారు. జాతీయ పార్టీలను ఎంత ఆదరించినా స్థానిక నేతలకే పాలనా పగ్గాలు అప్పజెప్పే ఆనవాయితీ ఉండనే ఉంది. గతంలో లాలు, ఇప్పుడు నితీష్ బీహార్లో చక్రం తిప్పుతున్నారు. జాతీయ పార్టీలేవైనా వారిలో ఎవరో ఒకరి పక్షం వహించాల్సిందే. అలాంటిది ఇప్పుడు లాలు గైర్హాజరీలో ఆయన తనయుడు తేజస్వి నితీష్ను సవాల్ చేస్తున్నారు. తేజస్వి నితీష్ ఫైట్ ఇదే మొదటిసారి కాకపోయినా గత ఎన్నికల్లో తేజస్వి అమెచ్యూర్ లీడర్గా ఉన్నారు. కానీ ఈసారి తేజస్వి బాగా రాటుదేలారనే అంచనాలున్నాయి. ఆర్జేడీ సంస్థాగత బలం, యువ ఓటర్లను ఆకర్షించడం, లాలు మద్దతుదారులైన మాస్ ఓటర్లు చెక్కుచెదరకుండా చూసుకోవడం వంటి పనులు చేశారు తేజస్వి. అలాగే గత 5 ఏళ్లలో కొన్నిసార్లు అసెంబ్లీలో కూడా తేజస్వి తన మార్కేంటో చూపించారు. ఇలా పరిణితి చెందిన తేజస్వితో ఇటీవలి కాలంలో తడబడుతున్న నితీష్ పోటీ రసవత్తరంగా మారింది. దశాబ్దన్నర పాటు లాంతర్ పాలనలో ఉన్న బీహార్ను నితీష్ తెలివిగా చేజిక్కించుకున్నారు. తన అవసరాలకు జాతీయ పార్టీలను నిచ్చెన మెట్లుగా వాడుకుంటూ తాను మాత్రం కుర్చీని వదలకుండా నితీష్ నడిపిన రాజకీయం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే సమయంలో లాలూను వెంటాడిన కేసులు, జైలు జీవితం, లాలు కుటుంబంపైన ఆరోపణలు, కొందరు లాలు కుటుంబ సభ్యులు జైలుకెళ్లడం, లాలు కొడుకుల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా నితీష్కు కలిసొచ్చాయి. కానీ నితీష్కు దశాబ్దకాలంగా మిత్రపక్షం బీజేపీతోనే తలపోటొస్తోంది. పైకి సహకరిస్తున్నట్టుగా కనిపించినా లోలోపల కూటమి సర్కార్లో లుకలుకలు బయటపడుతూనే ఉన్నాయి. ఏదైనా మంచి జరిగితే తన ఖాతాలో వేసుకోవడం, తేడా వస్తే జేడీయూను బదనాం చేయడంలో బీజేపీ ఆరితేరింది. మరీ సుశీల్ మోడీ మృతి తర్వాత ఆ వ్యవహారం ఇంకా శృతిమించింది. కానీ క్రమంగా జేడీయూ బలం తగ్గిపోతుండడంతో నితీష్ కక్కలేక మింగలేక సైలెంట్గా ఉంటున్నారు. బీజేపీ కూడా నితీష్ నాయకత్వాన్ని కాదనే పరిస్థితి లేక అంతకు మించి ముందుకు పోవడం లేదు. కానీ ఇప్పుడు నితీష్ ఆరోగ్య పరిస్థితి కూడా తేడా కొడుతోంది. ఇటీవల బహిరంగ సభల్లోనే ఆయన తూలిపడిపోతున్నారు. దీంతో నితీష్ ఆరోగ్యంపై ఇప్పటికే బీహార్ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే అదునుగా నితీష్ను తప్పించి బీహారీ బీజేపీ నేతను సీఎం చేయాలని కాషాయ పార్టీ ఎత్తులేస్తోంది. ఈ ప్రణాళిక ఫలించడానికి అవసరమైన అన్ని ప్రయత్నాలను ఇప్పటికే అమల్లో పెట్టేసిందనే వాదన లేకపోలేదు. ఆ ప్రమాదాన్ని తప్పించడానికే నితీష్ వారసుని బరిలోకి దించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొదట ఆర్జేడీని, తర్వాత జేడీయూను ఆదరించిన బీహారీలు ఈసారి ఎవరిని ఆదరిస్తారనేది తేలాల్సిందే. లాలు ఇప్పటికే క్రియాశీల రాజకీయాలకు దూరం జరగడం, తేజస్వి యాక్టివ్ పాలిటిక్స్లో బిజీగా మారడంతో ఆర్జేడీకి తేజస్వి ఏ మేరకు జవసత్వాలిస్తారనేది ఆసక్తికరం. గత ఎన్నికల్లో తేజస్వి నేతృత్వంలో మంచి ఫలితాలు సాధించిన ఆర్జేడీ ఈసారి అధికార ఉట్టి కొట్టేస్తామనే ధీమాతో కనిపిస్తోంది. తేజస్వి కూడా ఆ ధీమాతోనే నింపాదిగా కనిపిస్తున్నారనే అభిప్రాయాలున్నాయి. గతంలో నిబ్బరంగా ఉండే నితీష్ను ఇప్పుడు సొంత పార్టీ స్థితిగతుల కంటే వ్యక్తిగత ఆరోగ్య సమస్యలే ఎక్కువగా కలవరపరుస్తున్నాయనే వాదన గట్టిగా వినిపిస్తోంది. మరి నితీష్ బలహీనతను తేజస్వి ఏ మేరకు వాడుకుంటారు? ఈ విషయంలో బీహారీలు ఆయనకు ఏ మేరకు మద్దతిస్తారనేది చూడాల్సిన విషయం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ అండర్ కరెంట్గా ఉండే బీహార్ ప్రైడ్ ఈసారి ఎవరి సైడ్ తీసుకుంటే వారిదే విజయమనే అంచనాలున్నాయి. ఇక్కడ ప్రధాన పోటీ నితీష్, తేజస్వి మధ్య జరుగుతోంది. కానీ ఈ పోటీని పాస్వాన్ కుటుంబం, మాంఝీ పార్టీ, కుష్వాహా ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది కూడా కీలకాంశమే. బీహార్లో ఎప్పుడూ చిన్న పార్టీలు తెచ్చుకునే ఓట్లే విజేతల్ని డిసైడ్ చేస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఈ చిన్న పార్టీలు ఏ కూటమికి మేలు చేస్తాయి, ఏ కూటమిని దెబ్బతీస్తాయనేది చూడాల్సి ఉంది. ఈసారి కొత్తగా జన్ సురాజ్ పార్టీ పెట్టిన ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తారనేది కూడా కీలకంగా మారే అవకాశం లేకపోలేదు. ఇప్పటికైతే ప్రశాంత్ కిషోర్ నేరుగా జేడీయూనే టార్గెట్ చేస్తున్నారు. ఆ పార్టీకి 25 సీట్లొస్తే రాజకీయ సన్యాసం చేస్తారని సవాల్ విసురుతున్నారు. బీహార్ రాజకీయంలో ఈసారి తల్లి సెంటిమెంట్ కూడా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే మోడీ తల్లిపై కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కామెంట్స్పై దుమారం రేగింది. ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ బీహార్ మహిళా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ఓవైపు ఈ రగడ కొనసాగుతుండగానే కాంగ్రెస్ క్రియేట్ చేసిన మోడీ తల్లి ఏఐ వీడియో మరింత వివాదాస్పదంగా మారింది. మోడీ నిద్రపోతుండగా తల్లి కలలో కనిపించి ఆయన రాజకీయం చేస్తున్న తీరును తప్పుబడుతున్నట్టుగా వీడియో క్రియేట్ చేసింది. బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. కాంగ్రెస్ అన్ని హద్దులు దాటేసిందని కాషాయ పార్టీ విరుచుకుపడింది. మొత్తం మీద బీహార్ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు ఏ దారిని వదలడం లేదు. ప్రచారం, తాయిలాలు, పరస్పర ఆరోపణల సంగతి పక్కన పెడితే కొత్తగా వెలుగు చూసిన మోడీ తల్లి ఏఐ వీడియో చూపించే ప్రభావంపైన ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఓట్ల చోరీ పేరుతో పోటాపోటీగా జరుగుతున్న చర్చకు కూడా బీహార్ ఫలితాలతో తెరపడే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఓట్ల చోరీపై నేతల ఆరోపణలు, ప్రత్యారోపణలే హైలైట్ అయ్యాయి. కానీ ఒక్కసారి
ఈ అంశంపై ఓటర్ల మనోగతం ఏంటో తేలితే ఓ పక్షం బలం పుంజుకుని మరో పక్షం సైలెంట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా అనవసర రచ్చకు తెరపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.